తండ్రి, నేను ఒక పురుగుని పాత్రని నాతోనూ సంఘంతోనూ ఇక్కడ ఉన్న ప్రతి ఇతరులతో ప్రతి చెల్లితో నాయన నాతోడు దైవజనులతో నాయన ఉన్న సుదర్శన అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మన గురించి చాలా ఆలోచిస్తాడు. ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. మన యొక్క జీవితం అంతా కూడా ఆయనకి తెలుసు. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఒక అద్భుతమైన ఒక భరోసా ఏంటంటే భయపడొద్దు అని చెప్తా ఉంటాడు. ఏం చెప్తాడండి? భయపడొద్దు, డు నాట్ ఫియర్. అయితే ఈరోజు మీకు ఏం చెప్పమన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు భయము గురించి చెప్పమన్నాడండి. భయం అనేది మనిషిని దేవుడు పని చేయనివ్వకుండా దూరం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే భయంతో ఉంటారో ఆ భయం ఏం చేస్తుంటే దేవుడు ఆ వ్యక్తిని వాడుకోవడానికి, ఆ వ్యక్తిని ఆశీర్వదించడానికి కానివ్వండి, లేదంటే ఆ వ్యక్తిని దేవుని పనిలో కొనసాగించడానికి కానివ్వండి, లేదంటే ఆ వ్యక్తి ద్వారా దేవుని కార్యాలు జరిగించడానికి కానివ్వండి, దేవుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయడు? ఇష్టపడండి. భయం అనేది క్రైస్తవుడికి ఉండకూడదు. అందుకే రెవల్యూషన్ చాప్టర్ 21 మనం చూస్తే పిరికివారు అని ఉంది. అవునండి, ఎవరంట? పిరికివారు. రెవల్యూషన్ చాప్టర్ 21 పిరికివారు. అయితే మనం భయపడకూడదట. యేసయ్య భయపడొద్దని చెప్తున్నాడు, తండ్రి దేవుడు భయపడొద్దని చెప్తున్నాడు, పరలోకం నుంచి వచ్చిన దూత కూడా భయపడొద్దని చెప్తుంది. అయితే ఈ రోజున దేవుడు ఈ యొక్క ప్రసంగాన్ని మీ ముందు పెడుతున్నారు. ఒకసారి ఇది మనందరం గ్రహించుకుని మన ఆత్మ జీవితంలో ముందుకు వెళ్ళిపోదాం. ఐజా చాప్టర్ 41 verse 10. ఐజా చాప్టర్ 41 verse 10. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. అక్కడ 10వ వచనంలో ఒక లైన్ నేను మీ గురించి చదివి వినిపిస్తాను చూడండి. 10వ వచనం 3వ లైన్లో ఏముందంటే, భయపడకము, చెప్పండి, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. నువ్వు దేని నిమిత్తం భయపడుతున్నావో నాకు అయితే తెలియదు, కానీ నువ్వు దేని నిమిత్తం అయితే భయాన్ని కలిగి ఉన్నావో, ఏ విషయం నిమిత్తం నువ్వు భయాన్ని కలిగి ఉన్నావో, దేవుడు ఈరోజు నీతో నాతో ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, భయపడకము, 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 నేను నీ దేవుడినై ఉన్నాను. మన దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, భయపడొద్దు, నేనే నీ దేవుడినై ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? మనిషికి భయాన్ని కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి, కానీ మీరు భయపడకూడదు. మీరేమవకూడదు? భయపడకూడదు. ఈ భయం అనేది మనకి ఎప్పుడైతే మనం దాన్ని భయం అనే దాన్ని మనం దూరపరుస్తామో, దాన్ని వేరుపరుస్తామో, మనలోకి రానివ్వకుండా దేవుడు మనల్ని ఎలా చూపిస్తాడంటే, ఈ లోకానికి దేవుడు సంబంధులుగా, లేదంటే దేవుని మహిమార్థమే వాడుకున్న ఒక పాత్రలుగా దేవుడు చూపిస్తాడు. భయం అనేది రాకూడదు. అయితే నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను, ప్రభు నాకు ప్రేరేపిస్తున్నారు, నేను చెప్తున్నా ఆ సాక్ష్యాన్ని. ఒక గొప్ప దైవజనుడు ఇప్పుడు వాడబడుతున్నాడు అనమాట. ఒక అద్భుతంగా ఇప్పుడు ఐ థింక్ మేబీ 90 కంట్రీస్ అబో, అంటే 90 దేశాలకు పైన వెళ్ళాడు. ఇప్పుడు అద్భుతంగా వాడబడుతున్నాడు ఆ దైవజనుడు, మంచి యవనస్తుడు. అయితే ఒక రోజు ఒక చోట మీటింగ్ పెడుతుంటే అక్కడ కొంతమంది డిస్కషన్ చేసుకుంటున్నారు, ఇతను ఎలాగైనా భయపెట్టాలి, ఏదైనా తప్పు దొరుకుద్దేమో, వాక్యంలో ఏదో చెప్తాడు కదా, ఏదైనా ఒక చిన్న తప్పు పెట్టుకుని గొడవ పడదామని ఒక 20 మంది వెళ్ళి ఆ గ్రౌండ్ లో క్రైస్తవ విశ్వాసులతో వెళ్ళి మైంగా కూర్చున్నారంట. ఈయన వాక్యం ప్రకటిస్తున్నాడు, వాక్యం చక్కగా చెప్పాడు, కానీ ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమీ చేయలేకపోయారు. అది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ మీటింగ్ అవ్వక ముందు ఏం జరిగిందంటే, ఒక కాల్ వచ్చింది ఆయనకి, నువ్వు ఈ ప్రాంతానికి వస్తున్నావు కదా, నువ్వు ఈ ప్రాంతంలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నావు కదా, చంపేస్తాను నేను చంపేస్తాను, ఇక్కడ మీటింగ్ పెట్టావంటే ఆ దైవజనుడు ఒక మాట అన్నాడంట, నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానండి, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఈ యొక్క భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక చోట ఉంది, నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఒక చోట ఉంది. రెండోది నా పరలోక తండ్రి, అక్కడ ఒక ఇల్లు ఉంది నాకు, నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నేను ఆయన కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, చనిపోతే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆ ఇంటికి వెళ్తాను, లేదంటే ఈ ఇంటికి వెళ్తాను అన్నాడంట. క్రైస్తవులు మీరు అందరూ ఎలాగే చెప్తారు అని వార్నింగ్ ఇచ్చినా సరే భయపడకుండా మీటింగ్ కండక్ట్ చేసి సువార్త చెప్పి తను తిరిగి తన యొక్క స్వగృహానికి వెళ్ళి తన పరిచయం చేసుకుంటుంటే, ఆ మీటింగ్ లో 20 మంది గొడవ పడతాకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది 2-3 ఆయన ఎక్కడైతే వాక్యం చెప్తాడో, ఎక్కడైతే ఆరాధన జరిగేస్తాడో ఆ ప్రాంతానికి వెళ్ళి కూర్చుని ఆరాధన అయిన తర్వాత, అయ్యా క్షమించండి, మేము ఒక 20 మంది వచ్చాం, మీరు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు మాట్లాడితే, ఏదైనా గొడవ పెట్టాలని మేము వచ్చాం, కానీ అక్కడ మీరు ఏ తప్పు మాట్లాడలేదు, నిజంగా మేము ఇక్కడ కూడా వచ్చాం, మేము మారు మనసు పొందుతామని చెప్పేసి జరిగింది ఇదయ్యా, ఇలా చేసాము. ఆ 20 మందిలో కొంతమంది మారు మనసు పొంది ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డారంట. హల్లెలూయా. ఆ దైవజనుడు అంటున్నాడు, ఒకవేళ భయపడితే, అమ్మో నన్ను చంపేస్తారా, వద్దులే, ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయను, ఎందుకు వచ్చింది ప్రభా, నన్ను చంపేస్తారంట అని భయాన్ని కనుక అతను తీసుకుంటే అసలు ఆత్మలో రక్షించబడవు, అక్కడ ఆ సువార్త పరిచర్య కూడా జరగదు. తను భయపడకుండా చాలా అద్భుతంగా, చాలా ఘనంగా, నేను చనిపోతే నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఒకటి మా నాన్నగారి ఇల్లు, 2 పరలోక తండ్రి ఇల్లు, చచ్చిపోతే అక్కడికి వెళ్తాను నేను అని ధైర్యంగా సువార్త ప్రకటించడానికి మీటింగ్ కండక్ట్ చేయడానికి ముందుకు అడిగేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన దైవజనుడిగా వచ్చి ఇప్పటికీ కూడా అద్భుతంగా వర్ధిల్లింపజేస్తాడు ఆ కుమారుని.
అని. చూడండి, మనకి దేవుడు ఏం చెప్తుంటే, నువ్వు భయపడదు దయచేసి. ఎందుకు భయపడుతున్నావు? భయం దేనికి? నువ్వు భయపడడానికి నువ్వు కలిగి ఉన్నవాడు భయాన్ని పారదోలేవాడు. నువ్వు ఎవరినైతే కలిగి ఉన్నావో, నువ్వు ఎవరినైతే సేవిస్తున్నావో ఆ భయాన్ని తీసి నీకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. భయపడొద్దు. దేవుడి గ్రంథం నుంచి మనం చూద్దాం. భయపడకము, నీ దేవుడే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడొద్దు అన్నాడు ఈ రోజు దేవుడు. సెకండ్ వన్, ఆయన నీ దేవుడై ఉన్నాడట. హల్లెలూయా. నేను భయపడకూడదు, నీకు ఆయన దేవుడై ఉండబోతున్నాడని ఆయన స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సెకండ్ వన్, న్యాయాధిపతులు 6వ అధ్యాయము. చిన్న కన్క్లూజన్ మీకు ఇచ్చి చిన్న వర్తమానం కొన్ని పంచుకుంటాను. న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 6, న్యాయాధిపతులు 6వ అధ్యాయము. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుడు గిద్యోనుతో ఏం చెప్తున్నాడో చూడండి. అప్పుడు 23, జడ్జెస్ చాప్టర్ 6 verse 23, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము. నెక్స్ట్ వన్, భయపడకము. ఇక్కడ కూడా గిద్యోనుతో దేవుడు ఏం చెప్తున్నాడండి? భయపడొద్దు. ఏం చేయొద్దు? గట్టిగా చెప్పండి. భయపడద్దు. దయచేసి భయపడద్దు. ఎందుకు దేవుడు తన భక్తులకి భయపడద్దు అనే మాట ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు సంఘంతో మనతో కూడా ఎందుకు భయపడద్దని చెప్తున్నాడు? యేసయ్య కూడా ఇక్కడ భయపడద్దని చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా, మరి మనం విన్నాక యెషయా ప్రవక్త ద్వారా రాయబడినటువంటి యొక్క స్క్రిప్చర్ ని, లేఖన భాగాన్ని మనం చూసాం. భయపడద్దనే మాట నీ దేవుడు ఉన్నాను. నెక్స్ట్ మనం న్యాయాధిపతులు, జడ్జెస్ లో కూడా తండ్రి దేవుడు గిద్యోను ఏమని చెప్తున్నాడు అంటే భయపడద్దని చెప్తున్నాడు. ఈ రోజున క్రైస్తవుడిగా మనం క్రీస్తుని వెంబడిస్తున్న మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, మనం భయపడకూడదు. ఏం చేయకూడదండి? భయపడకూడదు. నువ్వు భయపడదు దయచేసి. భయపడకుండా ఏం జరుగుద్ది? భయపడకుండా ఉంటే దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా వాడబడతాం మనం. హల్లెలూయా. చూడండి, జస్ట్ కంక్లూజ్ ఇచ్చి మీకు చిన్న వర్తమానం కూడా పంచుకుంటాం. నెక్స్ట్ మనం యేసయ్య, ఇక్కడ మనము యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు ద్వారా రాయించిన మనం చూసాం. భయపడకము, నేను దేవుడిని ఉన్నాను. సెకండ్ వన్, న్యాయాధిపతుల్లో కూడా తండ్రి అయిన దేవుడు గిద్యోనుతో భయపడదని చెప్తాడు. థర్డ్ వన్, రెవల్యూషన్ చాప్టర్ 1:17, యేసయ్య కూడా ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 1:17, రెవల్యూషన్ చాప్టర్ 1:17. నేను ఆయన చూడగానే చచ్చిన వారు ఆయన పాదం వద్ద పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా, భయపడకము. హల్లెలూయా. డు నాట్ ఫియర్. ఏం చేయొద్దట? ఇక్కడ కూడా ఏం జరిగింది? ఇక్కడ కూడా ఏముంది? భయపడద్దు. ఎందుకు దేవుడు భయపడద్దు అంటున్నాడు? బైబుల్లో ఈ యొక్క లేఖన భాగాన్ని, ఒక స్క్రిప్చర్ ని అనేక సార్లు ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? భయపడే పరిస్థితులు వస్తాయి. అపవాది భయపడుతుంది. అపవాది అనేక రకాలుగా మిమ్మల్ని భయాన్ని కలిగిస్తుంది. కానీ మీరు భయపడకూడదు. ఏం చేయకూడదు? మీరు భయపడకూడదు. ఆనాడు సంఘం కూడా భయపడింది. సంఘం కూడా భయపడితే భయపడకుడి అని చెప్పాడు. నెక్స్ట్ వన్ మనం అదే చూసుకోబోతున్నాం. భయపడద్దు దయచేసి, భయపడద్దు. ఈ యోహాను యేసయ్య ప్రత్యక్షతను చూసినప్పుడు తను చచ్చిన వాడి వల్లే పడిపోతే యేసయ్య అంటున్నాడు భయపడకము. ఏం చేయొద్దు? భయపడద్దు. దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడండి గొప్ప ఒక భరోసా ఏంటంటే, మీరు భయపడాల్సిన పని మీకు లేదు. హల్లెలూయా. ఎందుకంటే మీరు కలిగి ఉన్నది ఎవరిని? ఫాస్టింగ్ బ్రేక్స్ కాలంలో మన స్వరాలు గట్టిగా చెప్పాలి. పొద్దున్నుంచి నేనైతే తినేసాను టిఫిన్. హల్లెలూయా. ఏం చేయకూడదంట? మనం భయపడొద్దు. ఎందుకంటే మనం ఎవరిని కలిగి ఉన్నామంటే, క్రీస్తుని కలిగి ఉన్నాం. క్రీస్తు అంటున్నాడు మనతోటి, భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీ దేవుణ్ణి ఉన్నాను. ఎంత గొప్ప చక్కటి మాట ఇది. మనం భయపడకూడదట. ఈ యోహాను కూడా చెప్తున్నాడు, భయపడద్దు దయచేసి. నువ్వు భయపడడానికి ఎట్టి పరిస్థితులు దేవుడు ఒప్పుకోడు. క్రైస్తవ జీవితమా చాలా విలువైందండి. ప్రియ క్రైస్తవులారా, మీకు ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడకూడదు. భయపడితే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయలేడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేయలేడు? బ్లెస్ చేయలేడు. దేవుడికి ఒక చిరాకు అంటే మనకు కూడా కొన్ని ఉంటాయి కదా, కొన్ని అలవాట్లు. దేవుడికి కూడా ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే, ఎవరైతే పిరికితనం కలిగి అంత మాట భయపడతారో అలాంటి దేవుడికి అస్సలు నచ్చదండి. ఏం చేయదు? అస్సలు ఆయన నచ్చదు. ఆయనకి ఏంటారు అంత మాట భయపడతాడు ఏంటారా బాబు? అంత మాట అలాంటి వాటితో దేవుడు ఏమైనా పని చేయించుకోగలడా? అందుకే భయపడదని ప్రభు ఈ రోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. నేను 3 విషయాలు చెప్పాను ఈ రోజు. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ యేసయ్య అపోస్తలుల పౌలుతో కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 18 verse 9, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 18 verse 9 నేను చదువుతున్నాను చూడండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడక. చూడండి, ఈ రోజున మనం చూస్తున్నాం యెషయా భక్తుడి ద్వారా భయపడక. సెకండ్ వన్ కూడా గిద్యోనుతో కూడా భయపడకము. థర్డ్ వన్ కూడా ఈ యొక్క యోహాను, ఎవరైతే యోహాను ఉన్నాడు పద్మసు ద్వీపంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసిన యోహానుతో కూడా భయపడకమని చెప్తున్నాడు. ఫోర్త్ వన్ అపోస్తలుల పౌలుతో కూడా యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నువ్వు భయపడొద్దు, భయపడక మాట్లాడము. ఏం చేయాలట?
భయపడొద్దు. దేవుడు ఈ రోజున మనకి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మీరు భయపడొద్దు దయచేసి. ఏ విషయంలో మీరు భయపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఏ విషయంలో కూడా మీరు భయపడాల్సిన పని మీకు లేదు. హల్లెలూయా. మీకు ఆయన దేవుడై ఉన్నాడు, మీకు ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా. భయపడొద్దు, భయపడక మాట్లాడమని చెప్తున్నాడు. మనం కూడా భయపడకుండా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. చూడండి, ఇప్పుడు నేను వర్తమానంలోకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యోహాను సువార్త జాన్ చాప్టర్ 20 verse 19 through 23. ఇక్కడ మనం ఏం జరిగిందో చూద్దాం సందర్భం. యోహాను సువార్త 20వ అధ్యాయము జాన్ చాప్టర్ 20 verse 19 through 23. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 through 23 నేను చదువుతున్నాను. చూడండి. ఆదివారము సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి, ఎవరికి భయపడ్డారంట? శిష్యులు. చూడండి, సంఘము ఎవరికి భయపడుతుందంట? సంఘం ఎవరికి భయపడుతుంది? యూదులకు భయపడుతుందంట. భయపడి ఏం చేశారండి? భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసేసుకున్నారంట. భయపడిపోయి ఏం చేశారండి? మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగుందాకని చెప్పి వారితో చెప్పారు. ఎప్పుడైతే భయపడతామో దేవుని కార్యాలు జరగవండి. అక్కడ ఏం జరగవు. అందుకే దేవుడు భయపడుతున్న వాళ్ళకి ఏమన్నాడంటే మీకు సమాధానం కలుగును కాదు. అంటే వాళ్ళ సమాధానం లేదు. ఏం లేదు? సమాధానం. కొన్ని పరిస్థితులు భయాన్ని కలిగిస్తున్నాయి. అందుకే వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే దేవుడు మీకు సమాధానం కలుగును కాక అని చెప్పి పీస్ గురించి మాట్లాడుతూ ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చెప్పగా శిష్యులు ప్రభుని చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం, సెకండ్ వన్ చెప్తున్నాడు, మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాడు, మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందడం చెప్పాడండి. ఏం చేశాడు? వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకి సమాధానం కలుగుతుందని చెప్పి వాళ్ళకి నెక్స్ట్ వన్ ఏం చేశాడంటే ఊదుతున్నాడంట. ఎందుకంటే పరిశుద్ధాత్మను మీరు పొందాలి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉంటురో అవి నిలిచినని వారితో చెప్పాను. హల్లెలూయా. భయపడుతున్న వారికి గొప్ప భరోసా ఏంటంటే భయపడద్దు, మీకు సమాధానం కలుగుదని చెప్పి వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి. మీరు హోలీ స్పిరిట్ రిసీవ్ చేసుకోండి. మీరు ఎవరు పాపాలు క్షమిస్తారో అవి క్షమించబడిపోతాయి. మీరు ఎవరు పాపాలైతే క్షమించరో అవి నిలిచుండిపోతున్నాయని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ రోజు సంఘంతో మనతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడకూడదు, మీరు సామాన్యులు కాదు. మీరు ఎవరంటే దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి సంఘము. దేవుని ఆత్మ మీకు తోడుగా ఉంది, దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంది, దేవుడు మీకు తోడే ఉన్నాడు. మీకు దేవుడు ఉన్నటువంటి దేవుడు సజీవుడు, జీవమగల దేవుడు, చలించే దేవుడు, మిమ్మల్ని కాపాడడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా. మిమ్మల్ని నడిపించడానికి సమర్థుడు, మిమ్మల్ని బలపరచడానికి సమర్థుడు, మిమ్మల్ని హెచ్చించడానికి సమర్థుడు, మిమ్మల్ని నిలిచి దేవుడి చిత్తంలో దేవుని ఉద్దేశాల్లో మిమ్మల్ని నిలిచి తన చిత్తాన్ని పూర్తి చేసుకోవడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. కానీ భయపడకుండా మనం మాత్రము ధైర్యంగా నిలబడాలట. ఎలా నిలబడాలి? భయపడకూడదు. ఈ రోజున సంఘంతో అంటున్నారు, ఆ సంఘంతో మీరు భయపడకండి. మీరు భయపడి వాళ్ళ తలుపులన్నీ మూసుకుంటే దేవుడు వాళ్ళకి సమాధానం కలుగుగాకని చెప్పి 2 సార్లు. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మను వాళ్ళకి ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్మ పొందుకోండి అంటున్నాడు వాళ్ళ మీద ఊది. హల్లెలూయా. ఈ రోజున మనకు కూడా చెప్తున్నాడు, మీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు, నీతిని గురించి పాపను గురించి ఒప్పింపజేస్తాడు. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. హల్లెలూయా. మీరెవరో దేవునికి తెలుసు. మీ పెద్దల గురించి నాకు తెలియదు, మీ పెద్దల భక్తి మాకు తెలియదు. సేవకులుగా, తోటి విశ్వాసులుగా మీ గురించి, మీ డేటా, మీ రిపోర్ట్ అంతా పరిశుద్ధాత్మ దేవుడికి యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. మీరు ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు మరణించబోతున్నారో, మీ పెద్దల లిస్టు, మీ జీవితం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? ఆయన మీకు తోడుగా ఉన్నాడు, ఆయన మీకు దేవుడై ఉన్నాడు. ఆయన అన్నాడు భయపడొద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. భయపడొద్దు, డు నాట్ ఫియర్. అసలు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ సంఘాన్ని ఎలాగైతే దేవుడు బలపరిచాడో, దేవుడు బలపరిచి సమాధానాన్ని ఇచ్చి నెక్స్ట్ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పి వాళ్ళని ఎలా బలపరిచాడో ఈ రోజు మనతో కూడా చెప్తున్నాడు, మీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నారు, మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఎవరు సొత్తు అంటే యేసయ్య సొత్తు. నెక్స్ట్ వన్, మాథ్యూ చాప్టర్ 28 verse 1 through 9. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మాథ్యూ చాప్టర్ 28, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 9 వచ్చి నేను చదువుతున్నాం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చురి. ఇదిగో ప్రభువుతో పరలోకం నుండి దిగివచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చుండారు. అప్పుడు మహా భూకంపం కలిగిందంటండి. జాగ్రత్తగా వినండి. పరలోకం నుంచి ఒక దూత వచ్చిందంట. ఆ దూత ఏం చెప్తుందో చూడండి. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతనికి వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడ్డ వల్ల కావల వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకూడి. హల్లెలూయా. పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఏం చెప్తుందండి అంటే మన దేవుని స్వభావం కానివ్వండి, దేవుని దగ్గర పరిచయం చేసే దూతల స్వభావం కానివ్వండి, ఏం నేర్చుకుంటున్నారంటే ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నారో, ఏ దేవుని అయితే స్తుతిస్తున్నారో దూతలు
ఆ దూతలు కూడా ఏం చెప్తున్నాయంటే మీరు భయపడొద్దు, మన దేవుడు భయపడద్దు అంటున్నాడు. అంతేకాదు మన దేవుడి దగ్గర పరిచయం చేస్తున్న దూతలు కూడా ఏం చెప్తున్నాయంటే యేసుని వెంబడిస్తున్న విశ్వాసంతో మీరు భయపడకూడదు అని చెప్తున్నాయి. హల్లెలూయా. మన దేవుడి లక్షణం ఏంటంటే భయపడే లక్షణం ఆయనకి లేదు. హల్లెలూయా. భయపడే లక్షణం మనకు ఉంది, కానీ మనం ఆరాధించే దేవుడికి మాత్రం భయపడే లక్షణం లేదు. కొంచెం రోగం వచ్చింది భయపడకూడదు, ఇబ్బందులు వచ్చినాయి భయపడకూడదు, సమస్యలు వచ్చినాయి భయపడకూడదు, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, మనం ఏమవకూడదు అంటే భయపడకూడదు. ఏమవకూడదు? భయపడకూడదు. ఖచ్చితంగా ప్రతి దానికి దేవుడు విజయాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఈ దూత అంటే భయపడకుడి, సిలువ వేయబడినటువంటి యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియదు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇదిగో ఆయన గలీలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, ఇక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పితులని దూత చెప్తుంది. నెక్స్ట్ యేసయ్య ఏం చెప్తున్నాడో చూడండి. వారు భయముతోనూ మహా ఆనందంతో సమాధానంతో త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. ఏం చేశాడట? శుభమని చెప్పి వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయన మొక్కగా, యేసు భయపడకుడి. హల్లెలూయా. ఏం చేయొద్దు? భయపడకూడదు. యేసయ్య ఈ రోజున మనకి చెప్తున్నాడు, భయపడద్దు. దయచేసి ఏం చేయొద్దు? డు నాట్ ఫియర్. భయపడద్దు. నువ్వు ఏ పరిస్థితికి భయపడుతున్నావో, ఏ సమస్యకు భయపడుతున్నావో, ఏం జరుగుద్దని భయపడుతున్నావో, ఏంటి నా పరిస్థితిని భయపడుతున్నావు నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నాడు నువ్వైతే భయపడాల్సిన పనికి లేదు. హల్లెలూయా. విశ్వసించేవాడు కలవరపడట. ఏం చేయండి? కలవడు. భయపడుకుడి, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లీకు వెళ్ళవాలని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. అంటే భయపడద్దు దయచేసి. యేసయ్య పౌలుతో చెప్తున్నాడు, యోహానుతో చెప్తున్నాడు, ఇక్కడ సంఘంతో కూడా చెప్తున్నాడు, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. మనిషికి అడగకుండా వచ్చేసేది ఏంటంటే భయం. ఏంటండి? భయం. అడగకుండా వచ్చేసింది కదా, అసలు పిలవకుండా వచ్చేసేది ఏంటంటే భయం అనమాట. నేను ఉన్నాను రా బాబు కానీ భయం ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటది. ఈ భయం ఏం చేస్తుంటే చాలా ప్రమాదం అండి. ఈ భయం ఏం చేస్తుంటే దేవుని కార్యాలు చూడలేం. ఈ భయం ఏం చేస్తుంటే దేవుని చేతిలో వాడబడలేం. ఈ భయం ఏం చేస్తుందంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా తొక్కేస్తుంది మనల్ని. ఏం చేస్తుంది? తొక్కేస్తుంది. చూడండి, కొంతమంది భయపడిపోతారు, అప్పుడు వచ్చేస్తాడేమో, అలరి చేసేస్తాడేమో. చూడండి, దేవుడు నెరగవాళ్ళైతే, విశ్వాసం గురించి తెలియకపోతే, నిరీక్షణ గురించి తెలియకపోతే, వాక్యం తెలియకపోతే అప్పుడు వచ్చేస్తాడేమో, నన్ను అలరి చేసేస్తాడేమో, ఎందుకు వచ్చింది ఇంక బ్రతుకు, ఆ భయం కంటే ఎందుకు వచ్చింది, ఈ భయంతో ఎందుకు బతకడం, నేను చచ్చిపోతాను అని ట్రైన్కి దూకేస్తాడు, లేదంటే బిజ్జెకి దూకేస్తాడు, లేదంటే ఉరేసుకుని చచ్చిపోతాడు. భయం ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. ఏం చేస్తుందండి? భయం ఏం చేస్తుందంటే దేవుడి నుంచి దూరం చేసేస్తుంది. అందుకే దేవుడు అంటే భయపడద్దు. దయచేసి ఏం చేయొద్దు? భయపడద్దు. భయపడద్దు. నేను చిన్నప్పుడు ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఏదైనా చేస్తే నేను వెళ్ళి ఎక్కడ దాక్కునేవాడు అంటే మంచం కింద దాక్కునేవాడిని. నేనే మంచం కింద దాక్కునేవాడిని అనమాట. నేను ఎక్కడ దాక్కునేవాడిని? చేత బాధేస్తారు కదా మరి తప్పు చేస్తే. అవునండి, పెద్దలు ఊరుకుంటారా? ఆ మంచం కింద దాక్కుని మొత్తం మీద వాయింపోయిపోయింది. అంటే అంటే మంచం కింద కొంతసేపు అది, ఆ తర్వాత ఎలాగైనా బయటకు రావాల్సిందే, ఎలాగైనా దెబ్బ తినాల్సిందే. పిల్లరా, దేవుడు ఏం చెప్తాడంటే మనం భయపడకూడదు. భయపడితే ఏం జరుగుద్దు? ఒక చిన్న వర్తమానం నేను లాస్ట్ ఫైనల్ మీకు ఇవ్వబోతున్నాను. మత్తయి సువార్త 25:1 నుంచి మనం 9 నుంచి కూడా మనం చూస్తే భయపడొద్దు అనే మాట సంఘానికి చెప్తున్నాడు. ఈ రోజు అనేక లేఖన భాగాలు మీ ఎదురు పెట్టాను. ప్రతి చోట ఏమనుంది? భయపడకుడి, భయపడకుడి, భయపడక మాట్లాడము, భయపడకము అనంది. లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న వర్తమానాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. న్యాయాధిపతులు, Judges chapter 7 verse 1-3. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 1 నుంచి 3 దాకా మనం చదువుకుందాం. ఒకసారి న్యాయాధిపతులు 7వ అధ్యాయం 1 నుంచి 3 దాకా చదువుకుందాం. అక్కడ ఏం జరిగిందో నేను అర్థమైనా మీకు నేను చెప్తా. దేవుడు ఒక అద్భుతమైన కంక్లూజన్ సంఘానికి మనకి ఇస్తుంది. ఇది మనకు చాలా అవసరం. భయపడడం వల్ల ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులను దండుపాలెం వారికి కనబడింది. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యాను అప్పగింపతగదు. ఇజ్రాయేలు నా బాహుబలము నాకు రక్షణ కలగ చేసిననుకుని నా మీద అసహించుదురేమో. కాబట్టి నీవు ఎవడు, మళ్ళీ చెప్తున్నా, గట్టిగా చదువుతున్నా, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులకు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది అండి? 22,000 పీపుల్ భయపడుతున్నారట. భయపడిపోయి ఏమైపోయారు? అమ్మయ్య దొరికింది, దేవుడు వెళ్ళిపోమన్నారా, చలో అని ఇంటికి వెళ్ళిపోయారంటండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంతమంది? 22,000 మంది భయంతో ఉన్నారు. అంటే యుద్ధం చేయడానికి వచ్చారు. చేతిలో బల్లాలు ఉన్నాయి, ఏమండి, షీల్డ్ ఉంది,
ఈ యొక్క డాల్స్ ఇవన్నీ ఉన్నాయి, యుద్ధ పరికరాలు అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు భయపడుతున్నారట. ఎవరైతే భయపడి వణుకుతున్నాడో వాడిని ఇంటికి వెళ్ళిపోమని దేవుడు చెప్తూ ఆలస్యం గిజ్జోని చెప్పాడు, అనౌన్స్మెంట్ చేయించాడు, ప్రకటించాడు. 22,000 మంది గుట్టు చెప్పుడు కాకుండా వెళ్ళిపోయారట. ఎందుకంటే ఈ రోజు దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, నువ్వు భయపడితే కనుక దేవుని యొక్క కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించుకోవడానికి ఇష్టపడ్డ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయడు? ఇష్టపడ్డావు. దేవుడు నీ ద్వారా తన మహిమని ఇతరులకు చూపించుకోలేడు. ఎవడైతే భయపడుతున్నాడో, ఎవడైతే వెలుగుతున్నాడో, ఇలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడంటే పక్క లాగేస్తాడు. ఇతని వల్ల ఈమె వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నాకు అని పక్క లాగేస్తాడు. ఏం చేస్తాడండి? పక్కగా లాగేస్తాడు. నేను దర్శనం చూడకుండా వాగ్దానం పొందుకోకముందు నేను కొల్లేరు దగ్గర ఒక మీటింగ్కి వెళ్తున్నాను అనమాట. కొల్లేరు దగ్గర ఒక మీటింగ్కి వెళ్తున్నాను. అయితే దేవుడు నాకు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, కొల్లేరు ఇంకా మీటింగ్కి వెళ్ళక ముందు నువ్వు ఒక చోట నా కొరకు సాక్ష్యం ఇవ్వాలని చెప్పాడు. ఏం చేయాలండి? నేను ఒక చోట ఆయన కూడా సాక్ష్యం ఇవ్వాలి. అయితే ఒక చోట బండి ఆగింది. కొల్లేరు లోపలికి వెళ్ళడానికి టికెట్ డబ్బులు తీసుకుంటారు కదా, టికెట్ ఏదో ఇస్తారు, కలెక్ట్ చేసుకుంటారు. టేబుల్ నిండా విగ్రహాలు ఉన్నాయి. నాకు ఒక ప్రేరేపణ వస్తుంది, యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పన్నారు. అంతే. ఆయన టేబుల్ దగ్గర కూర్చుంటే యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసిన తర్వాత ఇంకొక ఆయన తోడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ టేబుల్ మీద కూర్చున్నాడు, ఏం చెప్పట్లా, ఏం కదలేరు అంటున్నాడు. నేను బండి కూర్చొని లోపలికి వెళ్ళిపోయాను. కొన్నిసార్లు దేవుడు మన దగ్గర నుంచి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ధైర్యంగా ఆయన గురించి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే వరకు మనం ఉండాలి. ప్రభువా, వీళ్ళను ఆ మాట చెప్తే ఏమైనా అంటారేమో, నన్ను పట్టుకుంటారేమో, నన్ను వాళ్ళు దెబ్బలేస్తారేమో, ఏమన్నా చేస్తారేమో అని నేను అనుకున్న మాట చెప్పకపోతే దేవుడు నా గురించి నెక్స్ట్ టైం ఏం చేయాలనుకుంటున్నాడు అది చేయగలుగుతాడా? చెప్పండి గట్టిగా, చేయగలుగుతాడా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎవరు కావాలంటే ధైర్యవంతులు కావాలి, ధైర్యంగా ఉండేవాళ్ళు కావాలి. దేవుని కొరకు ధైర్యంగా. అందుకే మీరు చూడండి, యెహోషువతో కూడా అంటాడు, నువ్వు నిబ్రము కలిగి ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు ధైర్యంగా ఉండాలి. కొంచెం నేను మోసేతో నీకు తోడే ఉన్నాను, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. మళ్ళీ నువ్వు పిలుగుపడిపోయి భయపడిపోతే దేవుడు మోసే ద్వారా కార్యాలు జరిగించుండేవాడా? ప్రభా, మోసే ఉన్నప్పుడు ఏదో పరిచయంగా ఉన్నాను, కానీ నా వల్ల కాదు, ఎంతమంది నడిపించలేను, ఎంతమందికి నేను నీ గురించి చెప్పలేను, ఇలాంటి కార్యాలు నేను చేయలేను, దయచేసి నన్ను వదిలేయంటే యెహోషువ బదులు ఇంకొకటి వచ్చి నాయకుడిగా. హల్లెలూయా. భయపడకుండా ధైర్యంగా ఉంటే దేవుడు నీ ద్వారా తన కార్యాన్ని, తన మహిమను ఇతరులకు చూపించుకుని నీకు తోడి ఉన్నట్టు చూపిస్తాడు. తన పని నీ ద్వారా కూడా పూర్తి చేసుకుంటాడు. హల్లెలూయా. మనం భయపడకూడదు. మనం భయపడితే మనం దేవుని కార్యాలు చూడలేం, దేవుని పని చేయలేం. మన సొసైటీలో మనం ఎలా అయిపోతామంటే ఒక మరుగు చేయబడతాం. అదే భయపడకుండా ధైర్యంగా ఉంటే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఎలా ఘనపరిచాడు? ఇక్కడ చూస్తే మనము 22,000 మంది వెళ్ళిపోయారు. మళ్ళీ 10,000 మంది. 4వ వచనం చూడండి ఒకసారి. 10,000 మంది నిలుచుండగా యెహోవా ఈ జనులు ఎక్కువ మంది నేను యొద్దకు వారిని దిగజేయను, అక్కడ నీ కొరకు వారిని శోధించేదును. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో పోవాలను, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిజ్జుని సెలవిచ్చాడు. ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళకూడదో కూడా దేవుడు చెప్తాడంటండి. అతడు నేను యొద్దకు ఆ జనమును దిగి చేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్టు తన నాలుగుతో నెలను గతికిన ప్రతివాన్ని, త్రాగుటకు మోకాళ్ళు కుంగిన ప్రతివాన్ని వేరువేరుగా ఉంచుమని గిజ్జంతో సెలవిచ్చాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక అద్భుతమైన పరీక్ష పెట్టుకున్నాడు దేవుడు. ఈ పరీక్షలో చేతితో నోటికి అందించుకున్నారు కొంతమంది. చేతితో నీళ్లు తీసుకుని నోటికి అందించుకుని గతుకుతున్నారంట. కుక్క గతికినట్టు గతుకుతుంటే వాళ్ళు 300 మంది అంటండి. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగడానికి మోకాళ్ళు కుంగిపోతున్నారంట. ఏమైపోతున్నారు? నీళ్లు తాగడానికి కుంగిపోతున్నారు. కొంతమంది ఏమో భయపడిపోయి 22,000 మంది వెళ్ళిపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే ఏం జరుగుద్దో, ఇంటికి వెళ్తామో, తిరిగి చంపేస్తారేమో, ఏ పక్క నుంచి ఏ యుద్ధం జరుగుతుందో, ఏ డాబు వెళ్తాడో అని ఒక భయము కుంగిపోతున్నారు. ఏంటి యుద్ధానికి వెళ్ళాలా? అలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే అక్కడ వేరుపరిచి 300 మంది మాత్రము అలా దోషుడితో నీళ్లు తీసుకుని కుక్క గతినట్టు గద్దుతుంటే ఈ 300 మందిని పక్క పెట్టమని చెప్పి కనవాళ్ళందరినీ పక్క పెట్టమని ఈ 300 మందిని దేవుడు పని చేయడానికి ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. పిల్లరా, దేవుడి పని ఎవరి ద్వారా చేయించుకుంటాడంటే ఎవడైతే చదువు కదా ఆయనకు కావాల్సింది, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కాదు ఆయనకు కావాల్సింది, మంచి డిగ్రీలు కావాలి, సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ దేవుడికి వద్దు. దేవుడికి ఏం కావాలంటే ఎవడైతే దేవుని మాట వింటాడో, రెండోది ఎవరైతే భయపడకుండా దేవుని పని చేస్తాడో అలాంటి వాడిని దేవుడు నిలబెడతాడు. అర్థమైందండి మీకు? భయపడకుండా దేవుని పని చేసేవాడు దేవునికి కావాలండి. భయపడకూడదు. భయపడితే దేవుడి పని జరగదు. అందుకే భయపడే వాళ్ళు దేవుడికి అవసరం. భయపడే వాళ్ళందరినీ దేవుడు వేరుపరిచేస్తాడు. భయపడే వాళ్ళందరినీ దేవుడు పక్కన తోసేస్తాడు. భయపడకుండా ధైర్యంగా నిలబడే వాళ్ళేమో దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు, కిరీటాలు ఇస్తాడు, ఘనతలు ఇస్తాడు, కీర్తులు ఇస్తాడు, చరిత్రలో లెక్కింప చేస్తాడు. హల్లెలూయా. మీకు ఏది కావాలో మీరే ఎన్నుకోండి.
దేవుడిచ్చే కిరీటాల, సింహాసనాల, జీవగ్రంథంలో పేర్ల, దేవుడి మహిమార్థం ఈ భూమి మీద బ్రతుక లేదు. దేవుడి పక్కకు పెట్టేసేటువంటి స్థితి కావాలా? ఏది కావాలో మనమే ఎన్నుకోవాలి. నేను భయపడను. నా ప్రభు చెప్తారు, ధైర్యంగా సేవ చేయ, నువ్వు భయపడద్దు, ధైర్యంగా వాక్యం చెప్పు నువ్వు అంటారు. ఇప్పుడు నాకు ఆ మాట చెప్తారు కొన్నిసార్లు, భయపడద్దు, ధైర్యంగా వాక్యం చెప్పు, ధైర్యంగా సువార్త చెప్పు, ధైర్యంగా వాక్యం చెప్పు అంటాడు. హల్లెలూయా. దేవుడు నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. దేవుడు నమ్మకమైన దేవుడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం భయపడితే దేవుని కార్యాలు మన ద్వారా జరగవు. మనం భయపడితే దేవుని సన్నిధి మనతో ఉండదు. మనం భయపడితే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. మనం భయపడితే దేవుని చిత్తము చేయలేం. భయపడకుండా ధైర్యంగా నిలబడితే దేవుని పని చేయడానికి, దేవుని చిత్తము చేయడానికి దేవుడు మనకు తోడుగా, మన అడుగులో అడుగు ఆయనేసి ముందుకు నడిపించేస్తాడు. హల్లెలూయా. దేవుడికి గొప్ప ధైర్యవంతులు కావాలి. చూడండి, మోషే గురించి చెప్పన్నారు. మోషే, నేను నత్తుని కదా, నాకు అసలు నేనేం మాట్లాడను, నాకు మాట్లాడతాను రాదు కదా, ఈ విధంగా చెప్తుంటే దేవుడు మోషేని ప్రోత్సాహపరిచి ముందుకు పంపించి, ఇప్పుడు ఈ మోషే ఎవరి దగ్గర నిలబడాలి? ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో దగ్గర నిలబడాలి. ఓరి నాయనో, ఫరో దగ్గర నిలబడడం అని చెప్పి కర్ర పాడేసి మళ్ళీ ఏ గాడిలో పట్టుకుని ఎక్కేసి మళ్ళీ మిజ్జాని ప్రాంతం పడిపోయానుకో, మోషే చరిత్ర అలాగ ఉంటుందా? నా ఇల్లంత నమ్మకొస్తున్నటువంటి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాడా? కానీ మోషే ఈ యొక్క ఫరో ఎదుటికి అనేక సార్లు వెళ్ళి ఒక సవాలుగా పరిచయం చేసి, నా దేవుడు పంపించండి దగ్గరికి అని చెప్పి అనేకమైనటువంటి తెగులు తిప్పించి ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు. చూసారు? అందుకే దేవుడు మోషే నా ఇల్లంతస్తు నమ్మకస్తుడు. హల్లెలూయా. ఎవరండి? ఒకవేళ భయపడుంటే మోషే గురించి మనం ఏమంటాం? పిరికి వాడైన మోషే పారిపోయాను, రెండవ వాడు ఇంకొక పేరు దేవుడు లెక్కించుండేవాడు. అవునండి కదా? ఈ రోజు దేవుని పని చేయాలన్నా, దేవుని సేవ చేయాలన్నా, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలన్నా, దేవుని చిత్తం పూర్తి చేయాలన్నా, దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడాలన్నా మనకు ఒక గొప్ప ధైర్యం అవసరం. మనకు గొప్ప ధైర్యం కావాలి. మనం భయపడితే దేవుడు మనం వాడుకోవడానికి ఇష్టపడ్డాం. ఏం చేయండి? ఇష్టపడ్డాం. మనం భయపడకూడదట. మనం భయపడకుండా ధైర్యముగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకి తోడుగా ఉండి తన పని ముగించుకోవడానికి ఆయన ముందుకు అడిగేస్తాడు మనతో పాటు. హల్లెలూయా. మనకి భయం అనేది మనకు ఉండకూడదు. ఈ భయం ఏం చేస్తాంటే, చూడండి, దేవుడు ఎవడైతే భయపడుతున్నాడో, ఎవడైతే వణుకుతున్నాడో వాడిని ఇంటికి వెళ్ళిపోమని, నాకు అవసరం లేదు, ఆడితో నాకు పని చేయించగలను, నాకు యుద్ధం అవసరం లేదు, వాడు వెళ్ళిపోయిన పర్లేదు. అవసరమైతే గిజ్జోనితో దేవుడు ఒంటరిగా దేవుడే నిలబడి యుద్ధం చేసినా చేసేస్తాడు. హల్లెలూయా. ఈ భయపడేవాడు వణికేవాడు వెళ్ళిపోమంటే ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారట. అంటే వాళ్ళకి ఇప్పుడు యుద్ధం చేయాలి, దేవుడి కొరకు బతకాలి, దేవుడి పేరు నిలబెట్టాలి, ఈ యుద్ధంలో మేము గెలవాలని ఆలోచన కాదు. చచ్చిపోతామేమో, చంపేస్తారేమో, ఎందుకు పిలిచాడు రా దేవుడు వాళ్ళని, ఎందుకురా యుద్ధం, ఎందుకు వచ్చిన గొడవ, ఏదో ఇంటికాడ మేము బతుకుతున్నామా, మా పని ఏదో మేము చేసుకుంటుంటే మమ్మల్ని ఎందుకు పిలిచాడు దేవుడు, ఈ పిలుపు అర్థం ఏంటి అసలు, మమ్మల్ని పిలవాలా అని సరుక్కుంటూ భయపడుతూ ఉంటే దేవుడు వెంటనే అన్నాడు, ఎవరైతే భయపడతాడో ఉంటే మనం నిలిపోమంటే 22,000 మంది గుట్టు చెప్పుడుగా నిలిపారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావేమో, నీ భయాన్ని నేను ఏం చేస్తా తెలుసా, దేవుళ్ళలోంచి దూరంగా తీసుకెళ్ళిపోద్ది. దేవుని పని చేయనవదు, మళ్ళీ ఒక మరుగు చేయబడినటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోద్దండి జీవితం. మనం భయపడకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట నిలబెడతాడు. హల్లెలూయా. ధైర్యం అవసరం కలిగిస్తాడు. ఈ రోజు పిల్లరా, దేవుడు నీకు అనేక సార్లు చెప్తాడు, నువ్వు భయపడద్దు. యెషయా 41 చూడొచ్చు, 4:10 చూడొచ్చు, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు, అపోస్తలుల గ్రంథంలో చూడొచ్చు, యోహాను సువార్తలో కూడా యేసయ్య చెప్తున్నాడు అక్కడ చూడొచ్చు, మత్తయి సువార్తలో కూడా చూడొచ్చు, 4:10 కూడా మనం చూస్తున్నాం. భయం ఎవరైతే భయపడుతున్నారో ఆయన భయపడద్దని చెప్తున్నాడు. లాస్ట్ జడ్జెస్ చాప్టర్ 7 మనం చూస్తాం, భయపడితే వణిగితే వాడు అర్జెంట్ గా నా పని చేయక్కర్లేదు, దయచేసి వెళ్ళిపోమని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నీకు కూడా చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, నువ్వు ఏం భయపడుతున్నావు నాకైతే తెలియదు, నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు నాకు తెలియదు. నువ్వు భయపడితే దేవుడు అనుకున్నటువంటి ప్లాన్లో నువ్వైతే ఉండలేవు. హల్లెలూయా. నువ్వు ఉండలేవు. నీకు దేవుని ప్లాన్ కావాలా, దేవుని చిత్తం ఫుల్ఫిల్ చేయబడాలా, దేవుని పని పూర్తి చేయబడాలా. దేవుని కొరకు నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్నగారు ఇక్కడికి వచ్చేసారు. మీ అందరికీ చాలా సార్లు ఇక్కడ స్టే చేస్తూ ఉండేవారు. నేను ఒక్కడిని రూమ్ లో ఉండేవాడిని. నేను మోటార్ వేసుకునేవాడిని, బట్టలు దుక్కునేవాడిని, ఇంకా నా పని నేను చేసుకుంటూ వంట చేసుకునేవాడిని. కొన్నిసార్లు నేనే వంట వండుకునేవాడిని, కర్రీ వండుకునేవాడిని, రైస్ వండుకునేవాడిని. దేవుడు నాకు ఆ కృప ఇచ్చి ఈరోజు దేవుడు ఇంత బలంగా వాడుకుంటున్నాడు. నేను భయపడితే, నేను పిరిగితనంగా ఉంటే, ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకుంటే ఏమో, దేవుడు ఈరోజు బలంగా వాడుకోవడానికి కృప, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం. దగ్గర 7th month 8th month అక్కడ నేను స్టే చేశాను. కొన్నిసార్లు నేను ఒక్కనే ఉండేవాడిని. ఏం చేసేవాడిని, ఒక్కనే నైట్ 2 దాకా కూడా దేవుని ఆత్మతో నేను నడిపించబడతా ఉండేవాడిని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము దేవుని చేత వాడబడాలన్నా, దేవుని చేత దీవించబడాలన్నా, దేవుని కొరకు బలమైన పాత్రగా భూమి సాక్ష్యం ఇవ్వాలన్నా మనం భయపడకూడదు. ఏం చేయకూడదు? భయపడకూడదు. నువ్వు భయపడితే దేవుడు నేను యూజ్ చేసుకోలేడు. గుర్తుపెట్టుకో.
శాంసిల్క్ తెలుసు కదా మీకు, ఎవరైనా శాంసిల్క్. దేవుడి ప్రణాళికలు ఉంటాయి, అవి మనం అర్థం చేసుకుని మనం మూవ్ అవుతే దేవుడు అంచెలంచెలుగా మూవ్ చేస్తాడు. శాంసిల్క్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను, యోసేపుని. వాళ్ళకి సువార్త చెప్పావు. శాంసిల్క్ ఓనర్కి, అంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కోళ్ళకి సువార్త చెప్పించాడు దేవుడు. హల్లెలూయా. రియల్ గా చెప్పాం మేము. యోసేపు అక్కడ కూర్చున్నాడు, అలా పక్కన కూర్చుని మేము సువార్త చెప్పాం. దేవుడు ఎందుకు తీసుకెళ్లాడు? వాళ్ళు బాగా ధనవంతులై ఉండొచ్చు, కానీ వాళ్ళకి సువార్త అవసరం. నాకు ఇచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి, అప్పుడు యోసేపు పని చేసే వాళ్ళ దగ్గర, వాళ్ళ ఇంట్లో మేము సువార్త చెప్పడం జరిగింది. పిల్లలు, ఈరోజు దేవుడు నీతో నాతో ఒకటే మాట్లాడుతున్నాడు. దేవుడికి కావాల్సింది భయపడలేనటువంటి వ్యక్తులు కావాలంట. భయపడే వాళ్ళు అయితే దేవుడికి అవసరం లేదు. భయపడితే దేవుని పని నుంచి దేవుడే తొలగించబోతున్నాడు దగ్గరుండి. భయపడకుండా ఉంటే దేవుడు నీకు తోడే ఉండి తన పని పూర్తి చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడుతున్నావో నాకైతే తెలియదు. ఒకసారి ఒకవేళ నీకు ఈ వర్తమానం ద్వారా ఎవరైనా దర్శించుంటే, మీరు మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర మీతో మాట్లాడడం మీరు గుర్తిస్తే, మీరు ప్రభు దగ్గర చాలా బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని బలపరిచేది ఆయనే, మిమ్మల్ని ఆదరించేది ఆయనే. ఎందుకంటే నాకు ఈ రోజు చెప్పన్నారు పరిశుద్ధాత్ముడు, భయం గురించి నువ్వు చెప్పన్నాడు. నేను హెడ్డింగ్ కూడా రాశాను, టైటిల్ భయం గురించి నువ్వు చెప్పాను. ఈ రెఫరెన్స్ ని పరిశుద్ధ ప్రేరణ మీకు నేను చెప్పాను. దేవుడు ఈ రోజు నీకు చెప్తున్నాడు, భయపడొద్దు, నేను దేవుడే ఉన్నాను, భయపడకూడి. ఒకవేళ భయపడితే కనుక దేవుడు నీ ద్వారా చేయించాలనుకున్న ప్రణాళికలు ఆగిపోతాయి, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. చిన్న వర్తమానాన్ని మీకు అర్థమవుతే కనుక ప్రార్థన చేసుకోండి. ఎవరికైనా ఒకసారి మీరు ప్రేర్ చేసుకోండి. చూడండి, ఒక్కసారి మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మా అమ్మగారు నన్ను చితక బాధేసేవారండి. మీరు అడగొచ్చు, చాలా బలంగా కొట్టేవారు నన్ను. నేను ఒకవేళ భయపడి ఉంటే ఏమో దేవుడు నాకు ఆ సమయాన్ని సహాయం చేశాడు. భయపడుండి ఈ సేవ నాకు వద్దు ప్రభు అని ఏనాడు నేనైతే చెప్పలేదండి. హల్లెలూయా. మా అమ్మగారు చిత్తగా కొట్టేవారు నన్ను. మీరు అడగొచ్చు, ఎందుకంటే మా అమ్మగారిని ఏదో తక్కువ చేయడానికి కూడా కాదు. ఈ రోజు ఇలా ఇజ్రాయెల్ బిడ్డ వాడపడుతున్న గల కారణం ఏంటంటే, దేవుడు అంచులంచులుగా నిలబెట్టాడు. నా సాక్ష్యం ఎందుకు ప్రేరేపించబడడం కదా మీకు చెప్తున్నా. మా అమ్మగారు నన్ను చిత్తగా బాధేవారు, చిత్తగా కొట్టేవారు. ఎందుకు వచ్చిందని నేను సేవ చేయకూడదు బాబు, ఈ సేవ నేను చేయను అన్న మాట ఎప్పుడు రాలా. ప్రభువా నాకు సహాయం చేయవా. దేవుడు ఒకటే మాట చెప్పాడు, ఈ ప్రపంచంలోనే ఎవరికైనా ఘనతని నీకు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. నువ్వు భయపడకుండా ఉంటే దేవుడు నీకు ఘనతని ఇస్తాడు. నువ్వు భయపడకుండా ఉంటే దేవుడు నీకు తోడే ఉంటాడు. నువ్వు భయపడకుండా ఉంటే దేవుడు నీ దేవుడే ఉంటాడు. నువ్వు భయపడకుండా ఉంటే దేవుడు నీ ద్వారా ఆయన ప్రణాళిక పూర్తి చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయండి. ఆపేమ్మ. మోకరించి ప్రార్థన చేయండి.